స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా ఈ రెండు ఎలక్షన్స్ మీదనే ప్రత్యేకమైన దృష్టి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. పబ్లిక్ కూడా అసలు ఏం జరగబోతుంది పులివెందుల్లో, అలాగే ఒంటిమిట్టలో ఏం జరగబోతుంది అనేది చాలా యాంగ్జైటీగా కనపడుతున్నారు వీళ్ళందరూ. అంటే టీడీపీ ఎంత ఫోకస్ చేస్తుందో వైసీపీ అలాగే ఫోకస్ చేస్తుంది. ఈసారి పులివెందుల పీఠాన్ని చంద్రబాబుకి గిఫ్ట్గా ఇవ్వాలనేది టీడీపీ నేతలు చాలా గట్టిగా అనుకుంటున్నారు. ఆ దిశగా చాలామంది నేతలు, మొత్తం కడప జిల్లా నేతలందరూ కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎవరికి ఏ మండలాల్లో పట్టుందో ఆ పట్టున్న ప్రాంతాల్లో వాళ్ళు చాలా క్లియర్గా ఓటర్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో చైతన్య రెడ్డి ఉన్నారు, కమలాపురం ఎమ్మెల్యే. ఒకసారి అసలుకి ఎందుకు ఇంత ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన మాటలను వినే ప్రయత్నం అయితే చేద్దాం. సరే, నమస్తే. అసలుకి అన్న, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఒక 10,000 నుంచి 10,200 ఓట్లు ఒక దాంట్లో, ఒంటిమిట్టలో 22,000 ఓట్లు ఉంటాయి. ఇంత చిన్న 2 జెడ్పీటీసీ స్థానాలకి ఇంత ఫోకస్ ఎందుకు పెడుతున్నారు? అంటే పాత ఏదైనా గాయం మీకు ఇంకా రగులుతోందా? అంటే కుప్పం కొట్టేశారు, అప్పుడు మాకు పూర్తిగా మమ్మల్ని అడ్డా తీశారు, అలాగే ఇప్పుడు జగన్ అడ్డాని కొట్టాలి అనే ఒక భావన ఏమైనా అనిపిస్తుందా? ఇంట్లో మీరు చెప్పింది రెండోది అయితే కరెక్ట్, ఇక్కడ హెచ్చాలి అనేది అయితే కరెక్ట్. కుప్పంలో జరిగింది, ఇది జరిగింది అనేది సమస్య కాదు, అది అయిపోయినది. ఇక్కడ ఇంతకు ముందు ఎటువంటి ఎలక్షన్ లోకల్ బాడీస్ లో జరగకుండా వన్ సైడెడ్ గా గుద్దుకుంటా పోతారు. ఏకగ్రీవం అనను, భయపెట్టి ఏకగ్రీవం అయ్యేది వేరు, మంచి మంచి చూస్తుంది. ఈ కాలంలో అంత ఏకగ్రీవం అయ్యేది అనేది చాలా అరుదుగా ఉంటుంది. అలాంటిది వన్ సైడెడ్ అంటే జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేటివి ఏంటివి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్ ఏంటి, మెయిన్ ఎలక్షన్ కాదా అన్నట్లు అడిగేంత అమాయకమైన ప్రజలు ఉన్న ప్లేస్ ఇది. అటువంటి చోట ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఎలక్షనే కాదు, ఏదైనా ఒక ఎలక్షన్ ఉందంటే పద్ధతి ప్రకారం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఎంత చిన్న ఎలక్షన్ అయినా కూడా ఆయన ప్రెస్టీజ్గా తీసుకుంటారు. పెద్ద ఎలక్షన్ అయినా కూడా దానికి తగ్గట్టు అందరినీ ఎక్కడ ఎవరు అవసరమో దానికి తగ్గట్టు ఆయన ప్లాన్ చేస్తారు. ఆయన ప్లానింగ్లో భాగం ఒకటి. రెండు, ఇక్కడ చాలా మంది ప్రజలు భయపడతా ఉన్నారు. ఇంతకుముందు ఓటింగ్ జరగల, ఒకవేళ ఇప్పుడు జరిగితే మేము వేస్తే మమ్మల్ని ఏమంటారు, ఈరోజు ఎవరన్నా చెప్పిపోతున్నారు వీళ్ళందరూ. మామూలు ఊర్లో వాళ్ళు చెప్తే, చిన్న చిన్న జనాలు చెప్తే మీరు రేపు వచ్చి నిలబడగలరా మాట్లాడుతున్నారు. కరెక్ట్ పాయింట్ కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు, లోకల్ లీడర్స్ మాటలు వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. కాబట్టి నేను కూడా వచ్చి ఒక రకమైన ఇలాంటిదేమి కొత్త కాదు, ప్రపంచం అంతా జరుగుతుంది, మీకు అలవాటు లేదు అని ఒక అవగాహన కల్పిస్తూ అందరం ఉన్నామని జాగ్రత్తలు చెప్తూ బయట ఇక్కడ జరుగుతుందని చెప్పే దానికోసమే మేమందరం రావడం జరుగుతూ ఉంది. లేకుండా ఉంటే ఇంతమంది ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజీగా ఎలక్షన్ నడుపుతారు కాబట్టి ఇప్పుడు కూడా ఎంత చిన్న ఎలక్షన్ కూడా దానికి తగ్గట్టు ప్రణాళికలు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎవరు అవసరమో వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఇక్కడ స్పెషల్గా అంటే నేను చెప్పింది, ఆ భయభ్రాంతుల నుంచి బయటికి తీసుకురావడానికి ఒకటి నమ్మకం కలిగించాలి. దీనివల్ల ఎవరికి నష్టమే లేదు, దీనివల్ల మీకు ఇంకా మేలే జరుగుతుంది, ఎలక్షన్ ఓట్ వేయండి, బయటికి రండి అని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము అందరం అంటే ఒక్కసారిగా ఎప్పుడు అంటే ఈ మధ్య గ్రామాల్లో ఇప్పుడు ఉదయం నుంచి నేను తిరుగుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇటీవల 2-3 రోజుల నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు కావచ్చు, వైసీపీ నేతల మీద పులివెందుల్లోనే దాడి చేసే పరిస్థితికి టీడీపీ నేతలు వచ్చారు అని అంటే టీడీపీలో ఆత్మస్థైర్యం పెరిగిందా, లేకపోతే ధైర్యం అంటే మితిమీరిన ఉత్సాహం పెరిగిందా, అత్యుత్సాహం లాంటివి ఏమన్నా అనుకోవచ్చా? అంటే వైసీపీ వాళ్ళ మీద దాడికి చేసినారనేది తప్ప ఇప్పుడు ఇన్ని రోజులు అనగదొక్కబడుతూ ఉన్నారు. పార్టీలో చేరారు, సరే వాళ్ళు మేము ఇన్ని రోజులు ఇట్లే ఉంటామని చెప్పేసి టీడీపీలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత చేరిన వాళ్ళని భయపెడితే ఎన్ని రోజులు తిరగబడకుండా ఉంటారు చెప్పండి. వాళ్ళకి ఇష్టం వచ్చి చేరినారు, ప్రజాస్వామ్యబద్ధంలో చేరినారు, అక్కడ వాళ్ళకు సమస్య లేదు. బయట ఊళ్ళోళ్ళు పోయి ఆ ఓట్లకు సంబంధం లేని వాళ్ళు వేరే మండలాలలో పోయి వాళ్ళని భయపెడతా ఉంటే రేపు మీరు రావాలరా, రేపు మీరు పులివెందులు తిరగాలరా, రేపు మీ కదా అంటే ఏందో రారా అని ఇప్పుడు వాళ్ళు గల్లడలు కూడా కొట్టుకున్నారు. వాళ్ళు ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది.
పరిస్థితి రావడం ఎవరైనా సహజం, ఎన్నో పడుతుంది. ఒక ధైర్యం వచ్చింది తెలుగుదేశం పార్టీ తరఫున, వీళ్ళు కాపాడతారని ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు మంచి నాయకత్వం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో వాళ్ళు ఎవరైతే వాళ్ళని భయపెట్టడానికి వచ్చారో వాళ్ళ ముందు తిరగడం జరిగింది. ఏదైనా కూడా మామూలుగా అయితే గలాటలు జరగకూడదని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ నిందబడి భయపెడతాం, కొడతాం, చంపుతాం అంటే ఎన్ని రోజులు గమనింటారు ఎవరైనా. అంటే కడప జిల్లాలో బేసిక్గా అంటే మొన్న జరిగిన ఎలక్షన్ 2024 ఈ ఎలక్షన్ నేపథ్యం ఒక మార్పు, డిఫరెంట్మైన మార్పును తీసుకుని వచ్చింది. అంటే టీడీపీకి ఒక ఉత్సాహాన్ని నింపే, గతంలో ఎప్పుడో పాస్ట్లో రామారావు గారు ఉన్న టైంలో ఉన్న ఇది తిరిగి ఈ పీరియడ్లో వచ్చింది. అయితే ఈ పీరియడ్లో వచ్చిన ఎమ్మెల్యేలందరూ మీలాంటి యంగ్ గాయ్స్ రావడం, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలవడం, కొంత యాటిట్యూడు, తర్వాత వాళ్ళ పనితనం ప్రజల్లో కలిసి కొంత డిఫరెంట్గా కనపడుతుంది అనేది ప్రజలు చెప్తున్నారు. అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు మీరు? అంటే ఎమ్మెల్యేస్ ఉన్నారు, మిక్స్ ఆఫ్ ఇది ఉంది. ఆదిరెడ్డి గారు ఇంతకుముందు చాలాసార్లు గెలిచారు, వరదరారెడ్డి గారు గెలిచారు, సుధాకర్ యాదవ్ గారు కూడా ఇంతకుముందు కంటెస్ట్ చేశారు, గెలిచారు. కాబట్టి అందరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మిక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కాకపోతే పని చేయడము ఏంటంటే మా అధినాయకత్వం కూడా ఇప్పటికప్పుడు ప్రపోజ్ చేసి జనాలకు అందుబాటులో ఉండాలి, మాకు తెలియని దగ్గర ఏదన్నా ఇలా వెళ్ళాలి, ఇలా ఒక మంచి గైడెన్స్ ఇస్తూ పబ్లిక్లో ఎలా ఉండాలి, ఏమన్నా తెలియకపోతే, ఎందుకంటే మేము కూడా పొలిటికల్ ఫ్యామిలీలో ఎప్పుడో ఉన్నాం, వచ్చినా కూడా సో పబ్లిక్తో ఇంటరాక్షన్ ఇవన్నీ మాకు లైవ్ పాలిటిక్స్లో లేకపోయినా బ్యాక్ ఎండ్లో ఉండేవాళ్ళం కాబట్టి ఇదే అవగాహన ఉంది. అండ్ ఎవ్రీ టైం మనం ఇది తెచ్చుకున్న ఏదైతే ప్రజల నమ్మకంతో మనం మీద పెట్టారో దాన్ని ఈసారి నమ్మకం పోగొట్టకూడదు అనే దిశగా మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇంతకుముందు వాళ్ళు పనిచేసే వాళ్ళు కాదు, గత 2 సార్లు, ఎందుకంటే 2004 నుంచి మీరు ఒక రోడ్డు చూస్తే కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారు సొంత జిల్లా వాళ్ళు ముఖ్యమంత్రి చేయాలి, సొంత జిల్లా వాళ్ళు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చేశారు. 9లో కూడా మన జిల్లా వాడు సీఎం అని చెప్పి దాని కింద పోయి ఇలా యాక్సెప్ట్. కానీ 14లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మన జగన్ ఒక సెంటిమెంట్. అప్పుడు ఆయన సీఎం కాలేదు కాబట్టి 19లో మళ్ళీ అది ఫాలో చేశారు. బట్ ఒక్కసారి ఆయన చూసిన తర్వాత జనాలు కూడా ఇతను అన్ఫిట్ అని ఒక డిసిషన్కి వచ్చిన తర్వాత ఒక క్లియర్ మెజారిటీ మా మీద నమ్మకంతో మాకు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము తిరుగుతా ఉన్నాం. ఎంతవరకు మేము పని చేయగలము అంతవరకు చేస్తాం. కానీ ఇటీవల నేను ఈ 2 రోజులు ఇటు తిరుగుతున్నప్పుడు పర్టికులర్గా చైతన్య రెడ్డి దగ్గర ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, స్ట్రాటజీతో పని చేస్తున్నారు అనేది ఒక మాట చెప్తున్నారు. స్ట్రైట్గా నేను ఈ క్వశ్చన్ మీకు స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఎటువంటి స్ట్రాటజీ నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీకు చెప్తున్నది కరెక్టా కాదు మీరు చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వచ్చినా, లేకపోతే ఒక కార్యకర్త వచ్చినా, ఒక కాంట్రాక్టర్స్ వచ్చినా, ఒక వ్యక్తి వచ్చినా ఏం కావాలి, ఓకే దానికి ఇది కాకపోతే ఇది చేసుకో, తీసుకెళ్ళిపో, ఈ పని చేసుకో, లేదు కార్యకర్తకి నీకు డబ్బు కావాలా, లేకపోతే పని కావాలా, లేకపోతే ఇంకోటి కావాలా అడిగి అప్పటికప్పుడు సమస్యని వెంటనే క్లియర్ చేయడం అనేది నాకు తెలిసి ఇప్పుడున్న ట్రెండ్స్లో చాలా రేర్గా జరుగుతుంది. అది మీ దగ్గర స్పీడ్గా జరుగుతుంది అనే ఒక పాజిటివ్ టాక్ కనపడుతుంది. అంటే దీని వెనకాల ఒక ప్లాన్ ఉందా? నేను కొంతకాలం రాజకీయాలు చేయాలి, కొంతకాలంలో రాజకీయాలు అనేది ప్రజల అండదండలు ఉన్న కాలం ఉండాల్సిందే. సార్ మనం ఈ ఫీల్డ్ ఇచ్చుకున్న తర్వాత, ప్రజాసేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అభిమానం ఉన్నంత వరకు మనం ఉండాల్సిందే. దాని గురించి ఈ కాన్సెప్ట్ ఇది ఇప్పుడు ఇమీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పేది ఒక మా నాన్నగారి నుంచి కూడా చూసి నేర్చుకున్నారు. అవుతుందా కాదు, అవుతే ఏం చేయగలం, ఒకవేళ నీకు ఇది చేయలేకపోతే నేను ఏం చేయగలను, వాళ్ళకి ఒక వచ్చిన వాడికి మనం పని చేసి పంపించామని ఒక సాటిస్ఫాక్షన్ వాడికి ఉందని, ఆ సాటిస్ఫాక్షన్తో మనతో పాటు ఇప్పుడు ఉంటాడన్న ఒక నమ్మకం. అంటే ఇప్పుడు అటువంటి స్ట్రైట్గా చెప్పడం వల్ల అవతలడు హర్ట్ అవుతాడు కదా. ఈరోజు హర్ట్ అయినా రేపు వాడికి రియలైజేషన్ అవుతుంది కదా. హర్ట్ అవ్వచ్చు డెఫినెట్, కానీ వాస్తవం తెలిసినప్పుడు వాడికి రియలైజ్ అవుతుంది. రాజకీయాల్లో ఇది వర్కౌట్ అవుద్దా? డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వదనేది కాదు, ఆ క్రెడిబిలిటీ ఎప్పటికైనా ఉంటుంది. ఆ క్రెడిబిలిటీ విషయంలో 100% లైఫ్ లాంగ్ క్రెడిబిలిటీ. అబద్ధం చెప్తావు, ఈరోజు నమ్మాడు, మోసపోయాడు, రేపైనా తెలుస్తుంది కదా వాడికి. నువ్వు చేయలేనప్పుడు అబద్ధం చెప్పినా తెలుస్తుంది కదా. దాని బదులు ఈ రోజు బాధపడినా కూడా తెలిసినప్పుడు వాడు సంతోషంగా ఉండకపోయినా వాడు మన మీద అయితే. కానీ కార్యకర్త ఎన్నో ఆశలతో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కాదు ఇది అయితే అవుతుంది అని చెప్తే, చూడు నేను ఎమ్మెల్యేని కలిశాను, నాకు ఎమ్మెల్యే చేయలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది కదా. డెఫినెట్గా మీరు అన్నది హర్ట్ అయ్యే విధానం ఉంది.
కానీ ఎందుకు కాదో కూడా మనం చెప్పగలిగామండి. దీనివల్ల ఇది కావట్లేదు, ప్రాక్టికల్ కాదు అని నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దే ఆర్ ఫీలింగ్ ఇట్ రైట్ కాదని 1% 2% నాకు గుడ్డిగా చేయలేదు, నాకు తప్పైనా చేయలేదు అంటే తప్పైనప్పుడు కాదు అని చెప్పినప్పుడు మనం కొన్ని అట్లాంటి విషయాలు కూడా వస్తాయి. మీరు అన్నది 100% కరెక్ట్. కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ నేను క్రెడిబిలిటీ చూస్తాను. ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాలి, దగ్గర పోతే నిజం చెప్తే అవుతుంది అన్న క్రెడిబిలిటీ వచ్చిందంటే సామాన్య మాక్సిమం కార్యకర్తలు నిలబడతారండి. అంటే ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్ 2009 నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా 90% ఆఫ్ కార్యకర్తలు మాతోనే వచ్చారు. ఇప్పుడు కూడా 2009 వల్లే ఉన్నారు. ఎన్నిసార్లు ఓడిపోయినా నాన్నగారు, ఎన్నిసార్లు మాతో లేకపోయినా వాళ్ళు ఎక్కడికి పోకుండా అన్నిసార్లు కేసులు పెట్టించుకున్నా, అన్నిసార్లు ప్రభుత్వం లేకపోయినా మాతో ఉన్నారు అంటే క్రెడిబిలిటీ. ఎందుకు జరుగుతానంటే మీ ఫాదర్తో మాకు దాదాపుగా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల బాండింగ్ ఉంది. మీ ఫాదరు ఇట్లాగే ఏదైనా ఉంటే ఇది కాదు ఇది దురుసుగా మాట్లాడటమో లేకపోతే కొంత ఆయన స్టైల్లో మాట్లాడటం మేము కొంచెం ఎందుకు కాదు అని చెప్పగలుగుతున్నాం. సో అది కొంత నేర్చుకునేది మీ ఫాదర్ దగ్గర నేర్చుకునేదేనా? మీ రాజకీయాల అబ్జర్వేషన్లో ఏమన్నా జరిగిందా? ఇప్పుడు స్ట్రైట్ గా చెప్పడం ఎంతైనా కొంచెం బాధ అవుతుంది. ఇంతకు ముందు కూడా నేనే మళ్ళీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. చాలా మంది చెప్పినప్పుడు ఎవరైనా పద్ధతి ఏది కాలేదు అంటే ఇందువల్ల కాలేదు, అంత టైం ఉండదు, 10 మంది వచ్చి మీద పడతారు ఒకటేసారి. మీద పడినప్పుడు ఇది కాదు పో అని చెప్పి ఆయన పంపిస్తాడు, వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు. అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దే విల్ అండర్స్టాండ్, డెఫినెట్లీ అండర్స్టాండ్. మన మీద నమ్మకం ఉన్నాడు, మనల్ని అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో అంటే అసెంబ్లీ జరిగిన ఎలక్షన్ ఒక డిఫరెంట్ స్టైల్ ఎలక్షన్. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్ రాబోయే రోజుల్లో మీకు 6 నెలల తర్వాత మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది. ఇది ఒక లెసన్గా చూడాల్సి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఓటర్ని మనం దగ్గరగా పోవాల్సిన పరిస్థితి ఉంది, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి కుటుంబాన్ని టచ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, లిమిటెడ్ ఓటర్స్ కాబట్టి. డెఫినెట్లీ అంటే దిస్ హ్యాపెన్స్ ఇన్ మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఇది అవుతుంది. మేము ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళాం, ప్రతి ఇంటికి వెళ్ళాం. 6 months 8 months అంటే 2 months తిరిగింది కాదు. సో ఈ అలవాటు మనకు ముందు కూడా, కానీ ఇక్కడ అలవాటు లేదు కాబట్టి, ఇక్కడ ప్రజలకి ఈ అలవాటు లేదు కాబట్టి వీళ్ళతో పాటు కలిసిపోవడం జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు. ఉన్న షార్ట్ టైంలో వాళ్ళ ఫ్యామిలీ అందరితో టచ్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా పోతుంది. సో మేము వెనకల బ్యాక్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిచ్యువేషన్ ఇదని చెప్పి మాకు ఇచ్చిన బాధ్యత వరకు మేము చూసుకుంటూ పోతున్నాం కాబట్టి డెఫినెట్గా ఇప్పుడైనా ఇది లర్నింగ్ ఎక్స్పీరియన్స్. మహానాడు లాంటి పెద్ద సభ సక్సెస్ చేయడంలో చైతన్య రోల్ చాలా మేజర్ ఉంది అనేది చూసాం మేమందరం. కానీ దాన్ని ఓన్ చేసుకోవడంలో చైతన్య కుమార్ ఎందుకో చైతన్య రెడ్డి కొంత ప్రాపర్గా దాని మీద దృష్టి పెట్టలేకపోయాడు అంటే ఏమంటారు మీరు? ఓన్ చేసుకోవడము అనేది నాకు అదే మీరు అన్నట్టు 2-3 అన్నారు, కానీ మనకి ఇచ్చిన పని మనం సక్సెస్ చేసామా లేదా, మనం ఆ పని చేపించి చూపించామా లేదా, 100% సక్సెస్ అయిందా లేదా అనే దాని మీద కాన్సన్ట్రేషన్. మేబీ మేము వచ్చి మీడియా ముందు మాట్లాడకపోవడము, మేము చేసామని చెప్పుకోకపోవడము ఉండొచ్చు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే పని జరిపించాలనుకున్నారో, ఎవరైతే పని చూశారో వాళ్ళకు మేము పని చేసామని తెలుసు. మేము చూపించుకునే దానికన్నా పని ఇచ్చింది పని అయిందా లేదా, సక్సెస్ చేసామా లేదా. మేము సక్సెస్ కోసమే వెయిట్ చేసాము, మీరు బ్రాండ్ సక్సెస్ ఇచ్చారని చెప్పేసి ఎవరితో వచ్చిందో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓన్ చేసుకోవాలన్నా చేసుకోకపోయినా ఒకటే. కానీ ఆ క్రెడిట్ ఎక్కడో దగ్గర నుంచి అయితే ఒక పాయింట్ రావాలిగా, అధిష్టానం నుంచో, అధిష్టాన పెద్దలు లేకపోతే మీ పెద్ద బాసో చిన్న బాసో చైతన్య ఎస్ యూ డన్ గుడ్ జాబ్ అనే ఒక క్రెడిట్ వస్తే ఆ ఫీల్ వేరు కదా. డెఫినెట్గా క్రెడిట్ మాకు వాళ్ళు చెప్పాను కదా, ఎవరైతే రికగ్నైజ్ చేశారో వాళ్ళు చేశారు, వాళ్ళు అప్రిషియేట్ చేశారు, దట్ ఈస్ మోర్ దెన్ హ్యాపీ. వాళ్ళు పర్సనల్గా అప్రిషియేట్ చేశారు, హ్యాపీ. అంటే 2 సంవత్సరాలు కొంత సైలెంట్గా ఉండి తర్వాత కొంత రాజకీయాలు స్టార్ట్ చేద్దామని ఆలోచన చైతన్య రెడ్డికి ఏమన్నా ఉంది? కొత్త కదా, మనం కొంచెం స్లోగా పోయి తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగుతామనే. రాజకీయం అనేది నిరంతర ప్రక్రియ. మనం ఉన్నాము అంటే కొంతకాలము ఎక్కువ కాలం వెయిటింగ్ అనేది ఉండదు. ఒకటే స్ట్రాటజీ అవైలబుల్ టు ది పబ్లిక్. వాళ్ళకి కావాల్సిన పని చేయాలి. నీకు ఓటు వేసినోడు, నీకు నమ్ముకున్నోడు పని చేయి, నీ కార్యకర్తలకు పని చేయి. ఆ స్ట్రాటజీతో పోతా ఉన్నాము. పార్టీ ఏదన్నా ఈ పని చెప్తే ఆ పని చేసుకొస్తాం, ఈ బాధ్యత చెప్తే మీరు చూడు అంటే ఆడి వరకు ఎందుకంటే మా పని మేము చేసుకుంటాం. అంటే గతంలో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాల్లో నెలల మామూళ్ళు లేకపోతే మంత్లీ వారం మామూళ్ళు ఇట్లా ఒక స్ట్రక్చర్, ఒక పీపుల్ దానికంటూ పనిచేసింది అనేది ఆరోపణ గతం.
లాస్ట్ 2 టర్మ్స్లో కూడా అటువంటి పరిస్థితులు జరిగాయి. ఇప్పుడు స్టిల్ దాని మీద ఏమైనా ఫోకస్ చేయగలిగాడా చైతన్య రెడ్డి? నెల్లమామూలు అనేది నా ఐడెంటిటీ. అంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ 2 టర్ములు చేసిన ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు ప్రతి విషయంలో వారానికి ఇంతని లేకపోతే నెలకి ఇంతని ఇంత మామూలు వసూలు చేసేవాళ్ళు అనేది ఒక పెద్ద వాళ్ళ మీద ఉన్న ఆరోపణ. దాని మీద ఇప్పుడు ఆరోపణ ఇప్పుడున్న మీకు వచ్చిన ఈ 1.5 నెలల్లో మీరు ఏమైనా ఫోకస్ చేయగలిగారా? దాన్ని నిజంగా అటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. కొద్దిమంది ఇండస్ట్రియలిస్టులు కానీ రకరకాల మీరు ఇంటెలిజెన్స్ పోవాలి. మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు కదా, ఇంతకుముందు ఎవరన్నా మేము వస్తే మీరు ఎందుకురా వస్తున్నారు, మేము కష్టపడుతున్నాం అని చెప్పేటప్పుడు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పిలిచకొస్తాం, కొత్త ఇండస్ట్రీస్ మేమే తీసుకొస్తామని చెప్తున్నారు మా దగ్గర. గుడ్. నేను వాళ్ళ దగ్గర కూడా అడుగుతున్నాను. ఏం అడుగుతున్నాను? మా వాళ్ళకి ఉద్యోగాలు, మా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లోకల్ పీపుల్కి కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్. మీరు బయట నుంచి టెక్నికల్గా కావాలన్నా, ఇంకో రకంగా స్కిల్ పీపుల్ కావాలన్నా బయట నుంచి తెచ్చుకోండి. మిగతా వాళ్ళందరికీ ఇక్కడ అవైలబిలిటీ ఉన్న స్కిల్ ప్రకారం వాళ్ళకి తగ్గట్టు ఇక్కడ మీరు జాబ్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అంతకు మించి మేము అడగము అని క్లారిటీగా అందరికీ ప్రతిసారి చెప్పుకున్నాం. దాని బేసిస్లో చాలా మంది డిస్కస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రక్రియలో ఉన్నారు. మనము ఎందుకనంటే మీరు చెప్పిన మామూలు విషయం ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేదు. ఆ విషయంలోనే మాకు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో ఉంటారు, పని చేసుకుని పోవాలని సర్దుకోవాలా ఏం చెప్పేవాళ్ళు. ఆ సంపాదన నాకు దేవుడు ఇచ్చినాడు, నేను ఎట్లయినా చూసుకుంటాను, కానీ ముందు నన్ను నమ్ముకున్నవాడిని మాత్రం నేను ఇచ్చిపెట్టదని చెప్పేసి చెప్పడం వల్ల డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ట్రెండ్స్, ఇప్పుడున్న ఎలక్షన్స్ మూడ్స్, లేకపోతే ఇప్పుడున్న 1.5 సంవత్సరంలో చైతన్య రెడ్డి ఏమన్నా కొత్తగా నేర్చుకున్న అంశాలు ఏమన్నా ఉన్నాయి అంటే తను తాను మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ప్లానింగ్, టైమింగ్స్ చేస్తూ పాటు డెవలప్మెంట్కి దాన్ని కూడా ప్రయత్నించాలి. ఫస్ట్ ఏదో ఒకటి వాళ్ళు జనాలు పలుకుతే చాలు, వాళ్ళతో టచ్లో ఉంటే చాలు అని అనుకున్నాం. దాంతోపాటు స్ట్రాటజికల్ మన కాన్స్టిట్యున్సీకి వాళ్ళకు మేలు చేయాలంటే వాళ్ళు అడిగేటివి కాకుండా మనం ఏమి ఎక్స్ట్రా చేయగలం, అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు తీసుకున్న సంక్షేమ పథకాలు కాకుండా, అపార్ట్ ఫ్రమ్ వీళ్ళు జనరల్గా అడిగేవి కాకుండా, సో సార్ట్ ఆఫ్ సోర్సెస్ ఏమన్నా తీసుకొచ్చి అందరి లైవ్లీహుడ్స్ ఎట్లా బాగు చేయాలి, చేస్తేనే మనం ప్రూవ్ చేసుకోగలం. సార్ట్ ఆఫ్ ఇదే వచ్చింది. సో అది రేపు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. దానికైనా ఒక వర్కౌట్ చేస్తున్నాం. దాని భాగంగా ప్రతి ఊరికి వెళ్తున్నాను. ప్రతి ఊరికి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకుంటాం. అక్కడికే ముందు రోజు జనాల దండోరు వేయించిన మా కార్యకర్తలు ఇంటిమేషన్ చేయడం, రేపు ఎమ్మెల్యే వస్తున్నారు, ఈ సమస్యలు ఏమన్నా తీసుకురండి అని చెప్పడం, ఆ సమస్యలో మెజారిటీ సమస్యలు ఏంటి తీసుకోవడం, దానికి అనుగుణంగా మనం ఏం ప్లాన్ చేయాలి, డెవలప్మెంట్ ఎలా ప్లాన్ చేయాలి, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని మనం అనలైజ్ చేసుకొని దాని దగ్గర ప్లాన్ చేసుకోవాలి. ఈ 2 జెడ్పీటీసీల్లో రేపు 12వ తారీఖు జరగబోయే జెడ్పీటీసీలో ప్రధానంగా మీ పార్టీ మీద వస్తున్న ఆరోపణ పోలీసులను అడ్డం పెట్టుకొని డబ్బులు తీసుకొని వచ్చి మంత్రులను తెచ్చి బెదిరించి ఓట్లు వేసుకోబోతున్నాడు. 2 మీద అసలు కనీసం ఓటర్లను రానికుండా చేస్తున్నది ఈ కుటుంబ ప్రభుత్వం అనేది. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? దానికి 2 సమాధానం. ఒకటి, అది వాళ్ళ సిస్టమ్, వాళ్ళ పాత సిస్టమ్. నేను చేసే పాత సిస్టమ్ ఎలక్షన్ జరగలేదుగా, అట్లా కాదు, వేరే ఊళ్ళల్లో ఎక్కడ నిలబెట్టిన దగ్గర చేశారు కదా, మా కమలాపురం చేశారు లాస్ట్. అలా మేము చేస్తామేమన్నా ఒక మైండ్ సెట్ వాళ్ళకు మేము చేసాం కదా వీళ్ళు కూడా చేస్తారేమో. సో వీఆర్ నాట్ రెడీ ఫర్. అలాగే చేయాలనుకుంటే ఇంటింటికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగి రాత్రి మొదలు కష్టపడి వాళ్ళు ఓట్లాడగాల్సిన అవసరం. ఆ రోజు ఫైనల్గా వచ్చి ఓట్లు వేసుకుని వెళ్ళిపోతాం కదా, అది వాళ్ళ సిస్టమ్. ఆ సిస్టంలో లేము. ప్రజాస్వామ్యబద్ధంగానే మనం వాళ్ళు అడిగిన వెంటనే ఎర్రవల్లి చెరువుకు నీళ్లు తీసుకురావాల్సిన అవసరమే ఉంది. ఓట్లు మనం గుద్దుకోవాలనుకున్నప్పుడు ఏం అవసరం లేదు కదా. ఆ పనులు చేస్తున్నాం. ఇంటింటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు తెలుగుదేశం చేయాలా, రేపు నీకు ఉండబోయే డెవలప్మెంట్ ఏంటి, నీకు ఇన్ని రోజులు లేనిది ఏంటి, మీరు పోగొట్టుకుంది ఏంటి, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఎలా కూర్చున్నారు అప్పుడు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని లాస్ట్ రోజు వచ్చి పోలీసు వాళ్ళని పెట్టారు, ఇది తీసుకుంటూ పోతా ఉండొచ్చు. అది వాళ్ళ సిస్టమ్ కాబట్టి వాళ్ళకి భయం. కానీ ఈ 2 సంఘటనలు వరుసగా జరిగిన దాడుల సంఘటనల మీద ప్రభుత్వం మీద కొంత విమర్శలు వచ్చాయి. దాన్ని ఎలా చూస్తారు? చెప్తా ఉంటారు సార్. ఇప్పుడు 2 రకాలుగా చెప్తా ఉంటారు. జరిగిన వాస్తవం అయితే ఫస్ట్ రోజు జరిగిన ఇష్యూ ఒకటి,
ఏమి సంబంధం లేని ఇష్యూ. అసలు ఇక్కడ ఓటర్ కాదు, ఇండిపెండెంట్ క్యాండిడేట్, వాళ్ళు ఏదో దాని మీద చేస్తారు. ముందు రోజు టీడీపీలో ముందు 2 రోజుల ముందు టీడీపీ పార్టీలో వచ్చి చేరిన వాళ్ళది ఇంటికాడికి వాళ్ళ మీద ప్రెజర్ చేస్తుంటే వాళ్ళు తిరగబడి చేసిన పరిస్థితి రెండో రోజు. రెండు పరిస్థితులు అంటే మీరు ఇంటికాడ మీ పని మీరు చూసుకుని ఓట్లు అడగండి. అందరం పోయి అడుగుతున్నాం కదా, భయపెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులు భయపడతారు? ఇన్ని రోజులు భయపడ్డారు, ఇప్పుడు ఒక ధైర్యం వచ్చింది, తిరగబడరా. సమ్ డే ఎప్పటికీ రాదొట్లు ఉండాలంటే ఎవరి తరం కాదు, ఇతర వల్ల కాలేదు. పులివెందులు కడప జిల్లా పులివెందుల్లోనే మార్పు స్టార్ట్ అయింది అని అనుకోవచ్చా? పులివెందుల్లో ఆ రెవల్యూషన్ స్టార్ట్ అయిందా? డెఫినెట్ గా రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఎలక్షన్ లో ఓటుతో చెప్పారు. ఈసారి ముందుకు వస్తే ఊరుకునేది లేదని చెప్పి చెడుతో చెప్పారు. వాళ్ళను మేము ముఖ్యంగా ఎవరు కూడా గొడవ పడాలి. ఏ ఊర్లో గొడవ జరిగినా నాయకులు ఎవరైతే వాళ్ళైతే కాదు, వాళ్ళు ఈ ఓటర్లు కాదు, ప్రచారానికి పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ళు ప్రచారానికి రాలేదు. డైరెక్ట్ పోయి భయపడి మీరు ఎట్లా పోతారా, మీరు ఏం చేస్తారా, మీకు అది ఇది అయిపోయినాక మేము ఉంటాంరా, ఏం చేస్తాంరా, మీకు అది మీకు తెలుస్తాంరా కూడా ఏందో రారా మీరు చూసుకునేది అట్లా మీద మాట పెరిగి చేసుకున్నది తప్పితే ఇటువంటి ఎందుకు మా ఊరికి రావాల్సి వచ్చిన పరిస్థితి కాదు. వాళ్ళ ఇంటికి తిరగడం జరిగింది, రావాలని జరిగినట్టు ఏం కాదు. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి రేపు 14వ తారీఖు? 100% పాజిటివ్ ఫర్ టీడీపీ. బోత్ మీకు జెడ్పీటీసీలు రెండు కూడా టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ కడప జిల్లాలో అనేది ఒక సపరేట్ పక్కన పెడితే పులివెందుల్లో కూడా నువ్వు ఎప్పటికీ భయపెట్టిన జనాలు కూడా, నువ్వు భయపెట్టి కుప్పెట్లో పెట్టుకున్న జనాలు కూడా ఈసారి నీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా రియలైజేషన్ కలుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది చైతన్యారెడ్డి క్లియర్గా చెప్తున్నారు. తన నియోజకవర్గంలో ఒక ప్లాన్ ఆఫ్ స్ట్రాటజీ స్ట్రైట్గా మాట్లాడడం, ఉన్న సమస్యను వెంటనే వాళ్ళ దృష్టిలో పెట్టడం తను అలవాటు చేసుకున్నాను. ఇది వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డెఫినెట్గా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీల్లో టీడీపీ గెలవబోతుంది అని చెప్పి ఏం చెప్తున్న పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.